హలో ఎవ్రీవన్, ఇక్కడ చూపెట్టేది పండు మిరపకాయల పచ్చడి అండి. ఇది నిలవ ఊరగాయ అనమాట. మనకి ఈ సీజన్లో పండు మిరపకాయలు ఎక్కువ అమ్మేటప్పుడు తెచ్చి తొక్కి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మా వీంకురాలు పెట్టించింది. పండు మిరపకాయలు నిలవ ఉండేది ఇచ్చిందనమాట. తను ఇచ్చి కూడా చాలా రోజులైంది, నేను దాన్ని చేయలేదు. ఈరోజు చేయాలనిపించి చేశాను. చాలా బాగుందండి. ఇది మామూలుగా నిలవ ఉండేదానికి కొన్ని పచ్చళ్ళు చేసి పెట్టుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇది ఈ తొక్కుని బయటికి తీసేసి పండు మిరపకాయల తొక్కుని మిక్సీకి వేసుకోవాలండి. అది గట్టిగా ఉంది కదండి, నిలవ ఉండేదానికి కొంచెం వేడి నీళ్ళు వేసి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. లూజ్గా కావాలన్నప్పుడు అట్లా చేసుకోవాలి, లేదు అలాగే ఉన్నా పర్వాలేదు అనుకుంటే నీళ్ళు వేయకుండానే మిక్సీకి వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసుకున్నానండి. ఇక్కడ తర్వాత పప్పు పెట్టుకోవాలండి. ఒక బాండలీట్లో ఆయిల్ తీసుకొని ఆవాలు, కరివేపాకు, శనగబ్యాళ్ళు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులో వేసి కలుపుకోవాలి. ఇది ఎక్కువ పెద్దవాళ్ళు చేసేవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ చేస్తుండేది. నేనైతే ఎప్పుడు చేయను, వీంకురాలే చేసి పంపించారు. ఇదిగోండి తిరగమాత రెడీ అయిపోయింది. ఇవి వేగిన తర్వాత ఆ పచ్చట్లో వేసి కలుపుకోవాలండి. మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది, నోటికి కారకారగా పుల్లగా చాలా బాగుంటుంది. ఇష్టంగా తింటారు పిల్లలైనా కానీ, చాలా బాగుంటుంది. మనకు అన్నం సగినప్పుడు అలాంటప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే తినాలనిపిస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయిందండి చూడండి. నేనైతే ఈరోజు పెసల వడల్లోకి ఈ పచ్చడి చేసుకున్నానండి. రెండు కాంబినేషన్ చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఏం లేదండి, మనం పండు మిరపకాయలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసి కొట్టి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే, ఈ సింపుల్. ఓకేనా? మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.